Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నోటెడ్ మూవీస్ రిలీజ్ అవగా అందులో ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఇచ్చారు. తర్వాత గంగం గణేష్ అండ్ బజ వైవేగం సినిమాలకు వెళ్లారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత హౌస్ఫుల్ పడ్డమే కాకుండా ఒకే రోజు రిలీజ్ అయిన 3 సినిమాలకి కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. అయితే ముగ్గురు ఆల్మోస్ట్ టై 3 హీరోలే కాగా ఆనంద్ ఎవరకొండ ప్రీవియస్ మూవీ 85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసినా కూడా ఈ రెండు సినిమాల కలెక్షన్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి దరిదాపుల్లో కూడా లేవు. చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డే 1 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఈ రెండు సినిమాలు కనీసం 80 లక్షల మార్క్ కూడా అందుకోలేకపోయాయి. బట్ ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా కలెక్షన్స్ ని అందుకున్నాయి. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల డే 1 కలెక్షన్స్ ఎంతో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డే 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా బజ వైవేగం విషయానికి వస్తే ఈ సినిమాకి మెజారిటీ ఆఫ్ పీపుల్ పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా వెళ్లడంతో ఓవరాల్ గా టాక్ అయితే బెటర్ గానే వచ్చింది. బట్ డే 1 కలెక్షన్స్ లో మాత్రం కాస్త వెనకబడింది. ఈ సినిమా డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ ట్రాక్ చేసిన దాన్ని బట్టి 35 లక్షల రేంజ్ లో ఉందని టాక్. గ్రాస్ 70 లక్షల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 3.4 కోట్లు కావడంతో ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ కావాలంటే లాంగ్ రన్ లో మరో 3 కోట్ల 5 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూస్తుంటే పెద్ద టార్గెట్ గానే కనిపిస్తుంది. బట్ టాక్ బాగుంది కాబట్టి లాంగ్ రన్ పడితే రికవర్ చేసే ఛాన్స్ ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 10 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ బిజినెస్ 60 లక్షలు కావడంతో ఇక్కడ మరో 50 లక్షల షేర్ కలెక్ట్ చేయక తప్పదు. అలా బజ వైవేగం మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 45 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ కోటి మార్క్ ని టచ్ చేసినట్టు టాక్. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా థియేటర్కల్ గా జరిగిన బిజినెస్ 4 కోట్ల వరకు ఉండడంతో 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ లాంగ్ రన్ లో మరో 4 కోట్ల 5 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. 3 సినిమాల ఓపెనింగ్స్ లో అయితే వీక్ గా ఓపెన్ అయిన ఫిల్మ్. బట్ సర్ప్రైజింగ్లీ 3 సినిమాల్లో బెటర్ టాక్ తెచ్చుకునే సినిమా కూడా ఇదే. మరి ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక గంగం గణేష్ విషయానికి వస్తే ఈ సినిమా చూసిన మెజారిటీ ఆఫ్ పీపుల్ బాలేదనే చెప్తున్నారు. ఎక్కడో ఒకరిద్దరు ఫన్ వర్కౌట్ అయిందని చెప్తున్నారు తప్ప మెజారిటీ ఆఫ్ పీపుల్ తలనొప్పి సినిమాని తేల్చేశారు. సో ఓవరాల్ గా బిలో ఎవరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది ఈ ఫిల్మ్. బట్ కలెక్షన్స్ లో బజ వైవేగం కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయడం విశేషం. ఈ సినిమాకి డే 1 తెలుగు స్టేట్స్ లో వచ్చిన షేర్ ట్రాక్ చేసిన దాన్ని బట్టి 60 లక్షల రేంజ్ లో ఉందని టాక్. ఈ సినిమాకి తెలుగు స్టేట్స్ లో జరిగిన బిజినెస్ 4.5 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం మరో 3.9 కోట్ల షేర్ ని ఇక్కడ నుంచి కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 10 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ బిజినెస్ కోటి వరకు ఉండడంతో ఇక్కడ నుంచి మరో 90 లక్షల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. అలా గంగం గణేష్ మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 70 లక్షలకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి థియేటర్కల్ బిజినెస్ 5.5 కోట్ల రేంజ్ లో జరగడంతో 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ డే 1 కలెక్ట్ చేసిన షేర్ కాకుండా మరో 5.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. చూస్తుంటే చాలా పెద్ద టార్గెట్ లా కనిపిస్తుంది. సినిమాకి వచ్చిన టాక్ చూస్తేనేమో దారుణంగా ఉంది. మరి ఈ టాక్ తో ఎంతవరకు లాగుతుందో చూడాలి. ఏదేమైనా బేబీ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా అయినా కూడా డే 1 అందులో పావంతు కూడా కలెక్ట్ చేయలేకపోయిందంటే ఖచ్చితంగా బేబీ క్రేజ్ అయితే మనవాడికి తగిలినట్టు లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది బజ వైవేగం అండ్ గంగం గణేష్ డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. గంగం గణేష్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.